ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో వచ్చేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి మంచివాళ్లే బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్ ఆఫ్ astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is the science with a good predictions, which is our believeness. So మనము నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలని యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారీ మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అని ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, సశాస్త్రీయమైనది అనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించినా దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరి గురించి మీరు ఆందోళన పడుతున్నారో, ఎవరి గురించి ప్రేమానురాగాలు పొందాలనుకుంటున్నారో వారి నుంచి మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ అవసరాన్ని, మీతో ఆనందాన్ని పొందిన వ్యక్తులే మిమ్మల్ని తిరస్కరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నమ్మిన వారికి ప్రాణం ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నా తీసుకునేటువంటి అటువంటి
ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎదుటి వ్యక్తి లేకపోవడం వల్ల మీకై మీరు మానసిక వేదన గురే అవకాశం ఉంటుంది. లేనిపోని ప్రయాణాలు చేస్తారు. ఆభరణాల సౌఖ్యం ఉంటుంది. వ్యవస్థలో లాభం ఉంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. విదేశీయాన సంచారం ఉంటుంది. ఆత్మీయులకు సందర్శన బాగా ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి వ్యతిరేకత ఉన్న పితృ సంబంధ వర్గీయుల నుంచి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువగా చెప్పబడుతోంది. రోగ నివారణ అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం. చేతి నిండా ధనం ఉంటుంది. ధనం కన్నా ఆప్యాయతల కోసం మీరు ఎదురు చూసేటువంటి చూపులు నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రేమను పొందుకునేటువంటి అవకాశం ఎదుటి వ్యక్తికి లేదు అన్న విషయాన్ని గుర్తించండి. ఉద్యోగంలో స్థిరమైనటువంటి స్థితి, వీసా సంబంధ విషయాల్లో అన్ని రకాల సౌలభ్యాలు పొందుకుంటారు. H1B వీసా పొందుతారు. గ్రీన్ కార్డు పొందుకునే అవకాశం, అనేక రకాల ప్రయోజనాలు, బయటి వ్యక్తులతో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి, మీకు తెలియని వారి నుంచి కూడా గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఈ చివరకు శత్రువు నుంచి కూడా ప్రేమను పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ మీ నుంచి ప్రేమని పొందిన వ్యక్తుల నుంచి తిరస్కరణ భావన మీకు మానసికమైనటువంటి దిగ్భ్రాంతిని, ఇబ్బందిని కలిగించే అవకాశము, అది ఒక రకమైనటువంటి మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. దేనివల్ల లేనిపోని దుష్ట అలవాట్లకి దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. తప్పు పని చేయాలనేటువంటి ప్రేరేపణ కలుగుతుంది. అటువంటి వాటికి దూరంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమత్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవకాశం, ఎటువంటి దుష్ట అలవాట్లకి చేరువగా ఉండేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. లేనిపోని నీచమైనటువంటి సంబంధాల కోసం ఎదురు చూసేటువంటి అవకాశాన్ని కూడా మీ యొక్క హనుమత్ చాలీసా పారాయణ వల్ల తొలగించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కోసం మీకోసం మాత్రం ఎదురు చూసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు రెడీగా ఉంటారు. తప్పకుండా అటువంటి మిమ్మల్ని వదిలిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా, మనశ్శాంతిగా, ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల అత్యంత లాభము, అనుకూలత, ప్రశాంతత, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలతలు బలంగా ఉన్నాయి. విద్యార్థులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. రైతు సోదరులకి మరియు చిత్రసీమలో పనిచేసే వారికి, కళాకారులకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరు మానసికమైనటువంటి ప్రశాంతత పొందేందుకు హనుమత్ చాలీసా పారాయణకు మించేటువంటి ఆయుధం లేదు. తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. రహస్య సమాచారాలు కూడా సేకరించే ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పొరపాటు చేసి ఉంటారు. ఆ పొరపాట్లని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందడుగు వేయండి. ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన సంస్థల సంబంధ విషయాల్లో అత్యంత అనుకూలత ఉంటుంది. ప్రాజెక్టు మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం, గొప్పమైనటువంటి ఒక బాధ్యతను తలకెత్తుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాల్లో ముందడుగు వేసేటువంటి అవకాశాన్ని వినియోగించండి. ఇతరుల తోడ్పాటుకు ప్రయత్నం చేయండి. ఇతరుల తోడ్పాటుని తీసుకునేటువంటి ప్రయత్నం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉజ్వలమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయంలో ముందడుగు వేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతుంది. వీరికి 10, 11, 12 తేదీలలో 4 అంకెను, 13, 14 తేదీలలో 7 అంకెను, 15, 16 తేదీలలో 6 అంకెను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.